ఏపీలో కొద్ది రోజులుగా నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. మంత్రి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలని టీడీపీ క్షేత్రస్థాయి లీడర్ల నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ల వరకు అందరూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దావోస్ వేదికగా మంత్రి టీజీ భరత్ భవిష్యత్ ఏపీ సీఎం లోకేష్ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది కూటమి పార్టీల మధ్య గ్యాప్ కు కారణమవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ గారు అందిస్తారు. సార్, అయితే లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి అన్న చర్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అంటే దత్తపుత్రుడికేమో వెన్నుపోటు, సొంత పుత్రుడికి ప్రమోషన్ అన్న. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మొత్తం డిమాండ్ లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అనేది తెలుగుదేశం నుంచి వచ్చింది. ఫస్ట్ యాక్చువల్గా పొలిట్ బ్యూరో సభ్యుడను కడప జిల్లా అధ్యక్షుడు పార్టీకి టీడీపీకి శ్రీనివాసులు రెడ్డి ఆయన మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే జరిగింది అది. ఆ తర్వాత దాన్ని అందుకొని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ఆయన కూడా ట్వీట్ చేశాడు, ఈయన డిప్యూటీ సీఎం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని ఓపెన్గానే చెప్పాడు. ఇంకా అందులో ఢంకా బజాయిని చెప్పినట్టు దాంట్లో ఏమో డొంక తిరుగుడు లేదు, నేరుగా చెప్పాడు ఈయన డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం ఉంది అని. ఆ తర్వాత మిగతా నాయకులు కూడా మొదలుపెట్టారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత చర్చ మొదలైంది. ఆ తర్వాత ఈ లోపలే యాక్చువల్గా పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయా లేదా దీనికి ఇట్లా మాట్లాడుకోవడానికి అనేటువంటి చర్చ జరుగుతున్న తరుణంలోనే యాక్చువల్గా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న పల్లా శ్రీనివాసరావు ఆయా నాయకులకు ఫోన్ చేసి, అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, శ్రీనివాసులు రెడ్డి గారికి, వర్మ గారికి ఫోన్ చేసి మీరు మాట్లాడొద్దు, ఇది లోకేష్కి డిప్యూటీ సీఎం అనే మాట మాట్లాడొద్దు దయచేసి, ఇది పార్టీ అధిష్టానం నిర్ణయం అని చెప్పారు. అంటే అర్థం ఏంటి, పార్టీ అధిష్టానం దీన్ని ఎక్కువగా పెద్ద ఇష్యూ చేయడానికి ఇష్టపడలేదు, దాని గురించి చర్చించడానికి వాళ్ళకి ఇష్టం లేదు ఈ టైంలో అనేది క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఈ లోపల ఏమైందంటే ఈ నాయకులందరూ దావోస్ వెళ్ళారు, స్విట్జర్లాండ్. దావోస్ వెళ్ళే ముందు బహుశా జ్యూరిక్లో, అది ఇంకొక నగరం, జ్యూరిక్లో ఒక తెలుగు డయాస్పోరా అంటే తెలుగు వాళ్ళు యూరోప్లో ఉన్న వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చారు. వీళ్ళు వచ్చిన సందర్భంగా ఒక మీటింగ్ అది. ఆ మీటింగ్లో ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్న టీజీ భరత్ మాట్లాడాడు. టీజీ భరత్ మాటలే ఇప్పుడు వెంటనే న్యాచురల్గా కొంత వివాదాస్పదం అయినాయి. ఏమన్నాడు ఒకసారి విందాం. యాక్చువల్గా టీజీ భరత్ ఏమన్నాడు. యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు, అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. సో ఇది కామెంట్. ఇది కూడా ఇది ఇందులో కనిపించట్లేదు. అతను మాట్లాడుతున్న దాని మీద క్లోజప్లో ఉన్న షార్ట్. యాక్చువల్గా జ్యూరిక్లో జరిగిన ఈ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఉన్నారు స్టేజ్ మీద, అలాంగ్ విత్ లోకేష్ అండ్ రామ్మోహన్ నాయుడు. అంటే ఆయన సమక్షంలో మాట్లాడుతున్నాడు. ఇది అది ఎంబరాసింగ్గా ఉంటుంది కదా, ఆయన లేకుండా మాట్లాడితే అదొక రకం. దానికి తోడు ఆల్రెడీ ఇది కొంత కాంట్రావర్సీ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే వాతావరణంలో ఈయన మాట్లాడడం, అది జ్యూరిక్లో మాట్లాడడం, అది తన సమక్షంలో మాట్లాడడం, బహుశా వీటన్నిటి వల్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఇన్ని టీజీ భరత్ని ఎందుకు మాట్లాడుతున్నాం ఇవన్నీ, ఇక్కడ మనం జ్యూరిక్లో ఎందుకు మాట్లాడాలి, ఇవన్నీ మనం వచ్చింది ఎందుకు దావోస్కి, ఇక్కడ పెట్టుబడుల గురించి మాట్లాడాలి, మనం ఈ విషయాలు ఎందుకు మాట్లాడతావు, ఇంకెప్పుడు మాట్లాడద్దు ఇటువంటివి అని చెప్పి మందలించాడు అని వార్తలు. అంటే ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలి, ఇటువంటి టాక్ని కట్టడి చేయాలి అని అనుకుంటున్నాడని అర్థమవుతోంది. అయితే ఈలోగానే జనసేనలో కొంత రియాక్షను, అందులో కిరణ్ రాయల్ అని చెప్పి ఒక నాయకుడు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్
డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని మా కోరిక. సార్ భరత్ అన్నది కాబోయే సీఎం అన్నారు సార్. అదే వద్దాం అక్కడికి, అంటే వీళ్ళే ఉన్నారు అసలు ఫస్ట్ అని మేము అనుకుంటాము. జనసేన పార్టీ వాళ్ళం, ఇంకా ప్రజలు కూడా కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అని. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకోవచ్చు ఆయన డిప్యూటీ సీఎం కావాలని, మేము కోరుకుంటాం ఇట్లా. కానీ వీటన్నిటికంటే మించి ఇదంతా కూడా ఇట్లా మాట్లాడడం అనేది వైసీపీకి హ్యాండిల్ ఇచ్చినట్టు అవుతుంది మనల్ని క్రిటిసైజ్ చేయడానికి. దీనివల్ల కూటమికి నష్టం జరుగుతుంది, పాలన సక్రమంగా జరుగుతున్న తరుణంలో అన్నట్టుగా మాట్లాడాడు. అది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది రాష్ట్రంలో ఏమనుకుంటున్నారంటే చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, కానీ కూటమి ప్రభుత్వం ఎటువంటి గొడవలు లేకుండా, అలజడి లేకుండా, రాజకీయపరమైన గొడవలు లేకుండా ఉంటే రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుంది, కొంత అభివృద్ధి జరుగుతుంది. కొంత నష్టం జరిగింది రాష్ట్రానికి గత 5 సంవత్సరాల్లో, దాన్ని పోడ్చాలి, అభివృద్ధి పథం వైపు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ టైంలో అనవసరమైన రాజకీయాలు కనుక వస్తే కష్టం, అందులోనూ వైసీపీకి హ్యాండిల్ ఇస్తే ఇంకా కష్టం అనే అభిప్రాయం. దాంతో చాలామంది ఏకీభవిస్తారు అతను అన్న మాటల్లో. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఒక మాట ఏమన్నాడంటే ఎన్నికల ముందు జరిగిన ఒప్పందం ప్రకారం మనం నడుచుకోవాలి అని అన్నాడు ఆయన. దానికి అర్థం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎన్నికల ముందు ఎవరు సీఎం, ఎవరు డిప్యూటీ సీఎం అనేటువంటి ఒప్పందాలు జరిగినాయి అని చెప్పి నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఎన్నికలైన తర్వాత, ప్రభుత్వం ఏర్పడేటప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనేది అప్పుడు తెలిసింది. అంతకుముందు ఒక్కరోజు ముందు కూడా ఎవరు మాట్లాడలేదు దాని గురించి. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ జనసేన ప్రభుత్వంలో చేరకపోవచ్చు అనే వార్తలు కూడా వచ్చినాయి. కాబట్టి అంతకుముందు ఏదో ఒప్పందం జరిగిందని కూడా కరెక్ట్ కాదు. ఇక అది పక్కన పెడితే ఇందులో 2-3 విషయాలు. ఒకటి ఏమిటంటే టీజీ భరత్ చాలామంది ఏమనుకుంటున్నారంటే లోకేష్ డిప్యూటీ సీఎం అవడం ఏంటి, లోకేష్ సీఎం అయితే మా పవన్ కళ్యాణ్ సంగతి ఏమిటి అనేది జనసేన అభిమానుల ప్రశ్న. కానీ టీజీ భరత్ యాక్చువల్గా నువ్వు ఇంతకుముందు అన్నట్టుగా ఈయన సీఎం చేయాలి అని అల్లా. ఫ్యూచర్ మా పార్టీలో సక్సెషన్ ప్లాన్ ఉన్నది ఆల్రెడీ. మాకు ఆల్రెడీ ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు. ఫ్యూచర్ గురించి కూడా మాకు ఇబ్బంది ఏమీ లేదు. మాకు ఆల్రెడీ ఒక లీడర్ ఉన్నాడు, అది నారా లోకేష్. అతనే సీఎం అవుతాడు. అంటే ఇప్పుడు రేపు ఎల్లుండో అని చెప్పాలి, ఈ టర్మ్లోనో కాదు, ఫ్యూచర్లో సంగతి చెప్పాడు అతను. అయినా కూడా ఈ సందర్భంలో ఇట్లా మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎందుకు మాట్లాడామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మందలించాడు అనేది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి అనేటువంటి డిమాండ్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే, లోకేష్ ఈ పార్టీలో తర్వాత సక్సెసరు, వారసుడు అనేది ఎవరికి ఇష్టమన్నా లేకపోయినా వాస్తవం. అది రీజనల్ పార్టీల్లో కుటుంబ పార్టీలవి బేసికల్లీ. తెలుగుదేశం పార్టీ కూడా ఒక కుటుంబ పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేషే తీసుకోవాలి పగ్గాలు. అయితే అందుకు తగ్గటువంటి ఫౌండేషన్ వేయడం లేదు. ఏదో మంత్రిగా ఉండి బిజీగా ఉండి మంత్రి శాఖకు సంబంధించిన అంశాలు చేస్తూ పోతే కష్టం అవుతుంది తర్వాత. అందువల్ల అంతకు మించి ప్రాధాన్యత ఏదో ఇవ్వాలి, ఆయనకి ఆ ఎక్స్పోజర్ని ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయం ఆ పార్టీలో ఉంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత. లోకేష్ 2014-19 మధ్యకాలంలో కూడా మంత్రిగా ఉన్నాడు. అయితే అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటి? ఇప్పుడు సెకండ్ ఇన్ కమాండ్ క్లియర్గా పవన్ కళ్యాణ్. దానివల్ల ఏమవుతుందంటే ఈయన కొంచెం వెనకబడుతున్నాడు అనే అభిప్రాయం కలుగుతుంది. అట్లా కాకుండా ఉండాలి అంటే ఈయన కూడా డిప్యూటీ సీఎం అయితే అప్పుడు ఈయన కూడా ఎక్స్పోజర్ వస్తుంది. అప్పుడు ఈయన రెడీ అవుతాడు తెలుగుదేశం పార్టీలో తర్వాత పగ్గాలు చేపట్టడానికి. ఎస్పెషల్లీ 2029 ఎన్నికలకు వచ్చినప్పుడు ఈయన ముందుండాలి. కాబట్టి అందుకు ప్రిపేర్ చేయాలి ఇతన్ని అనేది తెలుగుదేశం పార్టీలో కొంతమంది చాలా బలంగా నమ్ముతున్నారు. అయితే మామూలుగా చంద్రబాబు నాయుడు కావాలి అనుకుంటే డిప్యూటీ సీఎం చేయడం పెద్ద విశేషం కాదు. ఒకరోజు ప్రకటించటమే, అంతకుమించి ఏమీ లేదు అందులో. అయితే ఎందుకు వెంటనే చంద్రబాబు నాయుడు గారు చేయలేడు అంటే ఇక్కడ పొలిటికల్ సెన్సిటివిటీస్ కొన్ని ఉన్నాయి.
ఒక బ్యాలెన్స్ ఒకటి ఉంది. ఇది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు పర్సెప్షన్ ఏంటి? చంద్రబాబు నాయుడు నెంబర్ 1, పవన్ కళ్యాణ్ నెంబర్ 2, బీజేపీ నెంబర్ 3. అది రేపు లోకేష్ని తీసుకొచ్చి ఇక్కడ ఇందులో ప్రవేశపెడితే ఈ ఈక్వేషన్ కొంచెం డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నిజానికి లోకేష్ని డిప్యూటీ సీఎం చేసేటువంటి అధికారం, హక్కు టీడీపీకి ఉన్నప్పటికీ ఈ కూటమి సమతుల్యతని మెయింటైన్ చేయాలి కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నిజానికి డిప్యూటీ సీఎం అనే పదవి గతంలో కూడా చెప్పాను, దానికి రాజ్యాంగపరమైనటువంటి ప్రాతిపదిక ఏమీ లేదు. ఈ పదవి గురించి రాజ్యాంగంలో ప్రస్తావన కూడా లేదు. డిప్యూటీ సీఎంకి అదనంగా ఎటువంటి హక్కులు అధికారాలు లేవు. అయితే మనకున్నటువంటి పాలిటిక్స్లో, ఈ పార్లమెంటరీ విధానంలో పొలిటికల్గా ఎవరికి ప్రాధాన్యత ఉంటే వాళ్ళకి అదనంగా ఆ ప్రాధాన్యత వస్తుంది ప్రభుత్వంలో కూడా. ఆ రకంగా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంగా ప్రత్యేకమైన అధికారాలు లేకపోయినా కూడా పొలిటికల్గా అతనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ వల్ల ఆయనకి ప్రాధాన్యత ఉంది. ఆయన కూడా తన ప్రాధాన్యతను తెలియజెప్పేలాగా యాక్టివిటీ చేస్తున్నాడు గత కొంతకాలంగా. అంటే ఆల్మోస్ట్ ముఖ్యమంత్రికి సమాంతరంగా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నాం అనే మాట కూడా చెప్తున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి 2 ఉప ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా చాలామంది చెప్పలేరు. నిమ్మకాయల చినరాజప్ప, అలాగే కేవీ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు. వాళ్ళ ఏదైనా టెస్ట్లో వాళ్ళ పేర్లు రాయమని చెప్తే చాలామంది రాయలేరు. నాకు కూడా ఇప్పుడు వెంటనే చెప్పడం కష్టం, అంతమంది 5గురి పేర్లు. ఎందువల్ల అంటే వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి అని చెప్పి పొలిటికల్గా కొన్ని సెక్షన్స్ని సాటిస్ఫై చేయడానికి చేశాడే కానీ వాళ్ళకేమీ అదనంగా అధికారాలు లేవు. వాళ్ళేమి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మేమే అని కనుక చెప్పుకుంటే నెక్స్ట్ డేనే పదవి ఊడిపోతుంది. ఆ రకంగా పాపం వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు, ప్రవర్తించలేదు. ఆ రకమైన అధికారాలను ఏమీ వాళ్ళు అనుభవించలేదు. అది మనందరికీ తెలుసు. అంటే దీనికి అర్థం ఏంటంటే క్లియర్గా ఉప ముఖ్యమంత్రికి పర్సే ఎటువంటి ప్రత్యేకమైన అధికారాలు లేవు, ప్రాధాన్యత లేదు. కానీ ఆ వ్యక్తులను బట్టి, ఆ వ్యక్తులకు ఉండేటువంటి రాజకీయ ప్రాధాన్యతను బట్టి ఇంపార్టెన్స్ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా దానికి ప్రత్యేకమైన అధికారాలు ఏమి లేవు. ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ ఏవైతే ఎంజాయ్ చేస్తున్నాడో ఒక మంత్రిగా అంతకంటే ఎక్కువేం ఉండదు. ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న కాబట్టి, ఆ పార్టీకి ఆయన జనరల్ సెక్రటరీ కాబట్టి ఆయనకి ఆల్రెడీ కొంత వెసులుబాటు, కొన్ని విశేషమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అవే ఉంటాయి రేపైనా. కానీ పర్సెప్షన్ అన్నమాట, ఇక్కడ పర్సెప్షన్ బ్యాటిల్. మంత్రిగా ఉండి ఎక్కువ చేస్తే, ఉప ముఖ్యమంత్రితో సమానంగా చేస్తే ఏమని అనుకుంటారేమో, అట్లా కాకుండా ఈయన కూడా ఉప ముఖ్యమంత్రి అయితే కొన్ని యాక్టివిటీస్ చేసినా ఇబ్బంది ఉండదేమో అనేటువంటి ఆలోచన. అయితే ఈయన ఉప ముఖ్యమంత్రి చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్తో సమానంగా ఈయన పెట్టాల్సి వస్తుంది. దానివల్ల బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దానివల్ల జనసేన ఫీల్ కావచ్చు అనేటువంటి భావం వీళ్ళకు ఉన్నది టీడీపీకి. టీడీపీ కంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి తెలుసు. అందువల్లనే ఆయన కట్టడి చేయడానికి ట్రై చేశాడు ఆబ్వియస్లీ. అయితే ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు కదా కొంతమంది, ఈయన ఉప ముఖ్యమంత్రి చేస్తే ఆయన సీఎం చేయాలి ఇట్లాంటివి. ఒక పాయింట్ ఏంటంటే, సీఎం అనేది ప్రజలు ఎన్నుకుంటే తగినంత మంది ఎమ్మెల్యేలు కనుక మన పార్టీ తరఫున గెలిస్తే అవుతారు. ఎవరి దయతోటి ఎవరు పెడితేనో అది కారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే ఆయన పార్టీకి 85-90 సీట్లు ఎమ్మెల్యేలో రావాలి. ఎప్పటికైనా వస్తే అవుతాడు ఆయన. దానికి ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లా. ఇంకా కూటమిలో కూడా అంతే. కూటమిలో ఎవరికి ఎక్కువ మెజారిటీ సభ్యులు ఉంటే వాళ్ళకి ప్రధాన పదవి వస్తుంది. కాబట్టి అది మేము కోరుకుంటున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం అంటే అయ్యేది కాదు. ఇక్కడ ఏమిటంటే కూటమి సమతుల్యతని దెబ్బతీయకుండా వ్యవహరించాలి కాబట్టి, కూటమి స్పిరిట్ని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఆలోచించి బహుశా తొందరపడద్దు, ఇది మాట్లాడడం వల్ల నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఆపుంటాడు వీళ్ళని. పల్లా శ్రీనివాసరావు గారు అందరికి ఫోన్ చేసి ఆపటం కానీ, లేకపోతే ఈయన అక్కడే జూరుకులో ఉండగానే భర్తను పిలిచి మందలించడం కానీ ఎందుకు చేశారు అంటే,
నిజానికి భరత్ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, కానీ ఈ సందర్భంలో మాట్లాడడం వల్ల అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆయన మాట్లాడింది ఓవరాల్గా కాంటెక్స్లో మాట్లాడాడు, తెలుగుదేశం పార్టీకి తర్వాత కూడా నాయకత్వం ఉంది అని చెప్పడానికి. తర్వాత ఏంటంటే టీజీ భరత్, రామ్మోహన్ నాయుడు ఇట్లాంటి వాళ్ళంతా లోకేష్ సమకాలికులు. సో వాళ్ళంతా లోకేష్ని నాయకుడిగా చూసుకుంటున్నారు, ఎందుకంటే ఈ తరం తర్వాత టేక్ ఓవర్ చేసేది ఈ తరం కాబట్టి. ఆ రకంగా ఉత్సాహంగా మాట్లాడాడు. అయితే ఇది రాంగ్ మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కొంచెం తగ్గండి అని చెప్పి కట్టడి చేశాడు. సైమిల్టేనియస్లీ ఇవాళ నేను వార్త చూశాను, జనసేన నుంచి కూడా ఒక ప్రశ్న ఒకటి వచ్చింది. అదేంటంటే పార్టీలో ఎవరు కూడా ఉప ముఖ్యమంత్రి అనే అంశం గురించి మాట్లాడవద్దు అని చెప్పారు. వాడు కూడా డిప్యూటీ సీఎం ఇస్తాడా ఫ్యూచర్లో, లేకపోతే వేరే రకంగా ఆయన ప్రాధాన్యతని పెంచుతాడా చంద్రబాబు నాయుడు గారు అనేది చూడాలి మనం. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. స్టే ట్యూన్ టు స్వతంత్ర.